పితపుత్ర పవిత్రాత్మ నామమున మనలానుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం సామాన్య కాలపు 16వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. ఈరోజు ప్రభు మనకిచ్చే సందేశం ఏమిటంటే, అతిథులకు మనం ఇచ్చేటువంటి ఆ ఆతిథ్యం అనేది దేవుడికే ఇచ్చినట్టు. మన అనుదిన జీవితంలో ఎన్నోసార్లు మన ఇంటికి వచ్చినటువంటి బంధుమిత్రాలు, మన వద్ద సహాయపడిన వారు, అన్నదానం కోరి వచ్చిన వాళ్ళు, వాళ్ళు మనం ఏ విధంగా వారిని స్వీకరించాం, బహుకరించాం అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని క్షమాపణ కోరుకుందాం. ఈ పూజ నెరవేర్చే యోగ్యుల ఒకడుకు మన పాపములు ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మన ప్రభువైన సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించబడితే చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. దివిలు దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. దివిలు దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికీ భూమిలో. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. రాజధిరాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజధిరాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ఘనమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం, యుగ యుగములు మీకు. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికీ భూమిలో. దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుజులకు శాంతి. జైదైక సుతుడా ఏలిన వార, దేవుని గోదె పిల్ల, పితయక సుతుడా పాప
సహృదయులందరికీ భూమిలో దివిలో దేవునికి మహిమ, భూమి అందు మనుషులకు శాంతి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, మీ దాసులను కనికరించి వారి యందు మీ కృపా వరప్రసాదము అధికముగా దయచేయము. ఈ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి మీ కట్టడలు ఆచరించడంలో అప్రమత్తముగా ఉందురుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు, ఈ సేవకుని దాటిపోవద్దు. మొదటి పట్టణము ఆది కాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పట్టణము ఆది కాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్ష వనమున దేవుడు అబ్రహామునకు కనపడెను. ఎండ కాయినప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిట నుండి పరిగెత్తుకుని పోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవద్దు. నీరు తెచ్చెదను, కాళ్ళు చేతులు కడుగుకొనుడు, చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు, ఆహారము తెచ్చెదను, ఇంత తిని ప్రాణములు కుదుటపడినట్లు చేసుకొనుడు. తరువాత మీ దారిని మీరు పోవచ్చును. మీ ప్రయాణములు ఈ మీ సేవకుని వద్దకు రాని వచ్చింది కదా అనెను. అందులకు వారు, నీవు చెప్పినట్టే చేయుము అనేది. అబ్రహాము గబగబా గుడారంలో ఉన్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మానికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయుము అని చెప్పాను. తరువాత అబ్రహాము ఆలమందకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చెను. వాడు దానిని వండి భోజనము సిద్ధము చేసెను. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయడము తాను అక్కడనే చెట్టు కింద నిలుచుండెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారంలో ఉన్నది అని అతడు చెప్పాను. అంతటా వారిలో ఒకరు, నేను రాబో ఏడు కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వద్దును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పాను. అతనికి వెనుక పక్కన ఉన్న గుడారంలో తలుపు చాటున నిలిచి ఉన్న సారా ఈ మాటలు వినెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము.
పాటించువాడు ధర్మమును పాటించువాడు ప్రభుని మందిరమున వసింపగలడు. ప్రభుని మందిరమున వసింపగలడు. నిందారహితంగా జీవించువాడు ధర్మమును పాటించువాడు హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు స్నేహితునికి కీడు చేయనివాడు ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు. అందరూ ధర్మమును పాటించువాడు ప్రభుని మందిరమున వసింపగలడు. దేవుడు తిరస్కరించిన వారిని అనాదారం చేయువాడు దైవ భక్తులను గౌరవించువాడు నష్టము వాటిల్లినను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకునేవాడు. అందరూ ధర్మమును పాటించువాడు ప్రభుని మందిరమున వసింపగలడు. అప్పించి వడ్డీ తీసుకొనని వాడు లంచము పుచ్చుకొనని వాడు నిర్దోషులకు అన్యాయము చేయని వాడు ఇట్టి వానికి హాని జరగదు. అందరూ ధర్మమును పాటించువాడు ప్రభుని మందిరమున వసింపగలడు. గతంలో అన్ని యుగములలో మానవాళి నుండి రహస్యంగా ఉంచిన సందేశము ఇప్పుడు తన పవిత్రులకు తెలియజేశారు. 2వ పట్టణం పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం. 2వ పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం. సహోదరులారా, మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీ సభ కొరకు పడిన బాధలలో కొదువుగా ఉన్నవాడిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. నేను దేవునిచే శ్రీ సభకు సేవకుడుగా చేయబడింది. మీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించాను. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యం ఇది. ఈ సందేశమును ఆయన గతమున అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచెను. అయితే ఇప్పుడు దానిని తన పవిత్రులకు తెలియజేశారు. ఏలైనా అన్యజనులలో తన వద్ద గల రహస్యము యొక్క మహిమ ఐశ్వర్యము ఇట్టిదని తన ప్రజలందరికీ తెలియచేయుట దేవుని ప్రణాళిక. ఆ రహస్యము ఏమనగా, క్రీస్తు మీలో ఉన్నాడు, అనగా మీరు దేవుని మహిమను పాలు పంచుకోగలరు. ఇట్లు నేను ప్రజలందరికీ క్రీస్తుని గురించి బోధించగలను. ప్రతి వ్యక్తిని క్రీస్తు నందు పరిణితి నొందిన వాణినిగా దేవుని సమక్షములోనికి తెచ్చుట కొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతి వ్యక్తిని హెచ్చరించి బోధించదము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరి హృదయాలు నిండించు అమృత వాక్కులు కురిపించు. అందరి హృదయాలు నిండించు. తీయ తీయనని తేనె జల్లుగా, తీయ తీయనని తేనె
ధారలుగా ధారలై కురిపించు నీ వాకు, ధారలై కురిపించు నీ వాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదవ అధ్యాయము 38 నుండి 42వ వచనం వరకు. యేసు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయన తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి గలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధనలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన వద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండటం మీరు గమనించుట లేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుము అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులు గూర్చి విచారించుచు ఆతృత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియమ్మ ఉత్తమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాటి సువిశేష పఠనము మొదటి పఠనము ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మనకు తెలియపరుచున్నది. అదేమిటంటే ఆతిథ్యము. గ్రీకు భాషలో ఫిలోజెనియా అని అంటారు. ఫిలో అంటే ప్రేమ, జెనస్ అంటే అన్యులు. అన్యులకు మనం చూపించుతున్నటువంటి ప్రేమ, అదే ఆతిథ్యము. అనగా ప్రేమ, కనికరము, ఉదార స్వభావము అన్నీ కలిపి చూపించే ఆ ఆతిథ్యము. ప్రభువు మనకు చెప్పిన విషయాల్లో ఒకటి, మనకు తెలిసిన వారికి, మనకు సంబంధించిన వారికి మాత్రమే మనము ప్రేమ చూపించినట్లయితే అప్పుడు పరిసయ్యులకు అన్యులకు మనకు ఏమి తేడా ఉన్నది అంటారు. కాబట్టి ఆతిథ్యం అనేది అతిథులను లేదా అపరిచితులను హృదయపూర్వకముగా మరియు ఉదారంగా స్నేహపూర్వకంగా స్వీకరించటం, అదే ఆతిథ్యం. ఆతిథ్యం అనేది మన ఇంటి తలుపును తెరవడం మాత్రమే కాదు, మన హృదయ తలుపును కూడా తెరవాలి. అందుకే అంటారు, హృదయంలో స్థలం ఉంటే ఇంట్లో స్థలం ఉంటుంది. హృదయంలో స్థలం లేనట్టయితే ఇంట్లో కూడా స్థలం ఉండదు. ఉదార స్వభావం అనేది ఒక ధర్మ గుణము. ఉదార స్వభావం యొక్క కుమార్తె ఆతిథ్యము.
ఈ ఉదార స్వభావానికి విరోధి అత్యాశ, స్వార్థము. ఎక్కడైతే అత్యాశ మరియు స్వార్థం ఉన్నదో అచ్చట ఉదార స్వభావం ఉండదు. రేపు ప్రభు మనల్ని ఏమంటారు? నేను అన్యుడై ఉంటేని నన్ను నువ్వు పరామర్శించుతివి, మీ ఇంటికి రానిచ్చుతివి. లేనట్టయితే నేను అన్యుడై ఉంటేని నీవు నన్ను పరామర్శించలేదు అని కూడా అంటారు. ఆతిథ్యం అనేది 3 రకాలు. మొట్టమొదటిది మన బంధుమిత్రాదులకి మనం చూపించే ఆతిథ్యం. బంధుమిత్రాదులు ఇంటికి మనం వెళ్తుంటాం, వాళ్ళు మన ఇంటికి వస్తుంటారు. మరి వాళ్ళకి మనం ఇవ్వాల్సిన ఆతిథ్యం ఇస్తేనే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకు ఆతిథ్యం ఇస్తారు అనే ఒక నెపముతో వాళ్ళకి చూపించేది. ఈ ఆతిథ్యం అనేది ఒక రకంలో కొద్దిగా బాధ్యత ఉన్నది, అదే సందర్భంలో కొద్దిగా స్వార్థం ఉన్నది. వాళ్ళు మన ఇంటికి వచ్చారు, మనం చూసుకోకపోతే రేపు మన వాళ్ళ ఇంటికి పోతే మనల్ని సారిగా చూడరేమో అన్న ఒక భయం. అందుకే లూకాసు వార్త 6:32లో ప్రభు అంటారు, మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించనొచ్చు, ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సైతం అట్లు చేయటలేదా? ఇది మొదటి రకమైనటువంటి ఆతిథ్యం. రెండో రకమైన ఆతిథ్యం ఏంటి? ఇది డబ్బు ఇచ్చి పుచ్చుకొనుట. హోటల్స్లో, రెస్టారెంట్స్, మరియు లాడ్జ్లు, ఇక్కడికి మనం పోయినప్పుడు వాళ్ళు మనకిచ్చే ఆతిథ్యం అది అసలు ఆతిథ్యం అని మనం చెప్పలేం. మనం వాళ్ళకి డబ్బు కడుతున్నాం, ఒకరోజు ఉండడానికి ఎంత, తిండికి ఎంత, ఇతర పరిచయలకి ఎంత, లాస్ట్లో టిప్స్ కూడా. ఇది రెండో రకమైన ఆతిథ్యం. దీంట్లో ఎటువంటి పుణ్యం లేదు. మూడో రకమైన ఆతిథ్యం ఏంటంటే ఎటువంటి ఒక ప్రతిఫలము ఎదురు చూడకుండా చేసేది. అది అగాపే ప్రేమ అని అంటారు. అగాపే ప్రేమ అంటే దీంట్లో అటు బంధుత్వం లేదు, రక్త సంబంధం లేదు, స్నేహితులని కాదు, డబ్బు ఇచ్చి పుచ్చుకునేది కాదు, ఉచితముగా మూతి ముక్కు తెలియనటువంటి వ్యక్తులకు మనం చూపించేటువంటిది అని అర్థం. ఈ 3 రకాలైన ఆతిథ్యాల్లో ప్రభు మనకు చెప్పేది మూడో దాని గురించే. మనము పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివితే కొన్ని ఉదాహరణలు చూస్తాం. ఈరోజు మొదటి పఠనంలో మనం చూసినటువంటి ఉదాహరణలో 3 వ్యక్తులు అని చెప్పబడింది. త్రియేక దేవుడే ఆ 3 రూపంలో వచ్చారేమో అని మనకు అనిపిస్తుంది. తర్వాత వాళ్ళని దేవదూతలని, తర్వాత ఈయన ప్రభు అని కూడా వాళ్ళని పిలుస్తారు. ఆ 3కి ఆతిథ్యం ఇచ్చేటువంటి సందర్భంలో అబ్రహాము వయసు 99, సారా వయసు 90. అంత వృద్ధాప్యంలో కూడా వారు ఆ 3 వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చారు. రెండోది లోతు. ఈ 3లో 2 ఆ సోదోముకు వెళ్తారు. సోదోముకు వెళ్ళినప్పుడు ఆ సోదోము నగరపు గేటు కాడ కూర్చొని ఉంటాడు లోతు. వచ్చినటువంటి అతిథులను తన ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి ఆతిథ్యం ఇస్తాడు. 3వ వ్యక్తి ఎలియా ప్రవక్త కాలంలో జరప్తా అన్నటువంటి ఒక గ్రామములో ఉన్న విధవరాలి వద్దకు ఆయన పంపబడతాడు. కరువుతో ఆ ప్రాంతమంతా అప్పుడే కిటకిటలాడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈయన వెళ్ళి, అమ్మా నాకు కొద్దిగా రొట్టె తయారు చేసి అని అడుగుతాడు. అయ్యా నాకు ఇదిగో కుండలో కొద్దిగా పిండి, పిడతలో కొద్దిగా నూనె ఉన్నది. ఈరోజు రేపు నా కుమారుడు నేను దాన్ని ఆరగించి ఇక మేము కూడా చనిపోవలసిందే
అందుకోసం 2 కట్లు ఎరుకొంపోదామని వచ్చాను అంటారు. అదంతా ఏం కాదులేమ్మా, నువ్వు వెళ్ళి మొట్టమొదట నాకు ఒక రొట్టెను తయారు చెయ్యి, ఆ తర్వాత నువ్వు నీ కుమారుడు చేసుకోవచ్చు. ఎందుకనగా ప్రభు ఇలా అంటున్నాడు, ఆ కుండలో పిండి తరగదు, పిడతలో నూనె అయిపోదు అంటాడు. ఆ 3 సంవత్సరాలు ఈ ఎలియా ప్రవక్త ఆమె వద్దే ఉంటాడు. ఆయనను ఆమె చక్కగా చూసుకుంటుంది. ఆ 3 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎటువంటి కొరత లేదు, అటు పిండిలో కానీ నూనెలో కానీ. ఇక 4వ ఉదాహరణ మనం చూసేది ఎలీషా కాలములో షున్నం అన్నటువంటి ఒక ఊర్లో ఒక స్త్రీ ఉండేది, ధనవంతురాలు. ఈ ఎలీషా ప్రవక్త తన దారిలో వచ్చేటప్పుడు ఆ ఊరు గుండా పోవాలి. అప్పుడు ఆమె ఇంట బస చేస్తాడు. అప్పుడు ఆమె తన భర్తతో అంటుంది, ఈ దైవ పురుషుడు ఆయన వచ్చినప్పుడు పోయినప్పుడు ఉండడానికి స్థలం లేదు, మన ఇంటి పై భాగంలో ఒక గది తయారు చేద్దాం, అక్కడ ఆయన వచ్చినప్పుడు ఉండడానికి మనము ఒక మంచము బళ్ళ వేసి పెడదాం అని చెప్పి అలాగే తయారు చేస్తుంది. అప్పటి నుంచి ఎలీషా ప్రవక్త అటు వచ్చినప్పుడు పోయినప్పుడు ఆ గదిలో ఆయన ఉండేవాడు. తన సేవకుడు అయినటువంటితో ఈమెకి మనం ఏదైనా ప్రతిఫలంగా చేయాలి కదా, ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆయన అంటాడు, గెహసి ఆయన పేరు, అయ్యా ఆమె భర్త వయసు మళ్ళినవాడు, ఆమెకి బిడ్డలు లేరు, మనం ఆమెకు ఒక సంతానం కలిగించేటట్టు దీవిస్తే అదే చాలు. అలాగే నేను వచ్చే సంవత్సరం వచ్చేసరికి నీకు ఒక మగబిడ్డడు ఉంటాడు అని దీవిస్తాడు. ఇక 5వది, యేసు ప్రభు లాజరు మార్తా మేరీ ఇంటికి వెళ్ళినప్పుడు మన సువిశేషంలో చదివింది. ప్రభు ఒక్కసారి కాదు, ఎప్పుడెప్పుడైతే ఆయన ఆ దారిలో వెళ్ళాడో తిరిగి వచ్చాడో అప్పుడంతా కూడా సరే ఆ ఊర్లో ఆయన ఉండేవాడు, ఉండి వారి యొక్క ఆతిథ్యం స్వీకరించాడు. అలాగే జక్కేయుసు ప్రభువు అతని వద్దకు వెళ్ళాడు, అతని చెట్టు మీద నిలబడి కూర్చొని ఉన్నాడు. ప్రభును చూడాలనుకున్నాడు, పొట్టివాడొకటచే జనసమూహంలో ప్రభును చూడలేకపోయాడు. ముందుగా పరిగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు మీద నుంచి ప్రభును చూడాలనుకున్నాడు. కానీ ప్రభు చక్కగా ఆయన వద్దకే వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండదలచితిని. ఆయన ఎంతో సంతోషముగా ప్రభుని తన ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చాడు. మత్తయి సుశేషం రాసినటువంటి మత్తయి సుశేషకుడు ఆయన ప్రభు చేత పిలువబడిన తర్వాత తన ఇంటిలో ప్రభువుకు ఒక విందు చేశాడు. అలాగే పేతురు ఇంటికి ప్రభు పదే వెళ్ళేవాడు. అచ్చట పేతురు యొక్క అత్త జ్వరముతో ఉంది. ఆ రోజు కూడా ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ ఆమె స్వస్థత పొందడం మాత్రం కాదు, ఆమె ప్రభువుకు తన పరిచయం చేసింది. అలాగే లూకాసు వార్త 24-29 చూస్తున్నాం. ఎమేయూస్ అన్నటువంటి ఆ ఊరికి వెళుతున్నటువంటి 2 శిష్యులు ప్రభువుని మధ్యలో కలుసుకోవటం, వారిని తమతో ఉండమని వారు కోరుకోవటం, ఆ రోజు ప్రభు వాళ్ళతో ఉండడానికి వెళ్ళడం, అచ్చట అప్పము తుంచినప్పుడు ప్రభుని వాళ్ళు కనుక్కోవటం చూస్తున్నాం. ఇలా పరిశుద్ధ గ్రంథములో పలు విధాలైనటువంటి ఉదాహరణలు మనం చూస్తున్నాం. అతిథులను మనం ఏ విధముగా సత్కరించాలి అనేదానికి ఈ ఉదాహరణలు అన్నీ కూడా మళ్ళా ఒకసారి మనం కనుక పరీక్షిస్తే ఇటువంటి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తులు ప్రతిఫలం దేవుడి వద్ద నుండి పొందారు, ప్రభు వద్ద నుండి పొందారు. అబ్రహాము 99 వయసు వరకు బిడ్డ లేకుండా ఉన్న ఆయన ఎప్పుడైతే
ఆ ముగ్గురికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ సంవత్సరమే ఆయన మరుసటి సంవత్సరం తనకు 100 సంవత్సరాలు ఉండేటప్పుడు ఈసాకుకు తండ్రి అయ్యాడు, సంతాన భాగ్యం పొందాడు. అలాగే లోతు తాను ఇచ్చినటువంటి ఆతిథ్యం ద్వారా ఆ నిప్పు గంధల వర్షం కురిపించేటువంటి ఆ సమయానికి దేవుడు వారి యొక్క కుటుంబం యొక్క ప్రాణాలు కాపాడాడు. అలాగే సరప్తాలో ఉన్నటువంటి ఆ విధవరాలు తాను అతని యొక్క ఆ విధవరాలు యొక్క కుమారుడు ఆ యొక్క కరువు కాటకం నుంచి కాపాడబడ్డారు. సున్నం అన్నటువంటి చోట ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీకి సంతాన భాగ్యం కలిగేటట్టు చేశారు ఎలీషా ప్రవక్త. మార్తా మేరీ లాజరు చనిపోతే ప్రభువు అతని మళ్ళా ప్రాణంతో లేపారు. జక్కేయుస్సు పాపిగా ఉన్నటువంటి ఆయన పన్ను వసూలు చేసేవాడు. అటువంటి వ్యక్తి చివరికి ప్రభు అతను చూచేమన్నారు, ఈరోజు ఈ ఇంటికి రక్షణ్యం వచ్చింది అన్నాడు. మారు మనసు పొంది ప్రభు యొక్క దారిలో నడిచాడు. అలాగే మత్తేయు సుశేషకుల్లో 4 ప్రభు యొక్క సందేశాన్ని రాసిన వారు మత్తేయు. అతనిని ప్రభు తన వద్దకు ఎన్నుకున్నాడు. తన గొప్ప ఒక అపోస్తులుగా తీర్చిదిద్దాడు. పేతురు ఇచ్చినటువంటి ఆ ఆతిథ్యం ద్వారా జ్వరముతో ఉన్నటువంటి ఆయన అత్త స్వస్థత పొందింది. ఎమేయూస్ అనేటువంటి ఆ స్థలానికి వెళ్ళేటప్పుడు ఆ శిష్యులు ప్రభుకి ఇచ్చిన ఆతిథ్యం ద్వారా అతన్ని కనుక్కోగలిగారు. ఇలా ఎవరైతే తమ ఆతిథ్యాన్ని ఇచ్చారో వాళ్ళందరూ కూడా దీవెనలు ప్రతిఫలము పొందారు. యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే తన వద్దకు వచ్చినటువంటి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో ఆయన వారికి భోజనం పెట్టాడు, రొట్టెలు అందించాడు. అలాగే ఇంకొకసారి 4,000 మందికి 7 రొట్టెలు కొన్ని చేపలతో వారికి ఆకలి తీర్చాడు. కానాపల్లిలో ద్రాక్షరసం తక్కువపడితే అచ్చట నీటిని ద్రాక్షరసంగా మార్చి 6 బాణలు ద్రాక్షరసాన్ని ఇప్పించాడు. అలాగే కడరా భోజనములో ఆ యొక్క పాస్కా విందులో తన దివ్య శరీర రక్తాలే తన శిష్యులకి ఆయన సమర్పించాడు. ఉత్థానమైన తర్వాత చేపలు పడుతున్నటువంటి తన శిష్యులకు ప్రభు ఆ రోజు ఉదయకాలపు రొట్టెను తయారు చేసి పెట్టాడు. ఇలా ప్రభు అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగదును అని పలుకుతున్నాడు. ఎవరైతే ప్రభుకు ఆతిథ్యం ఇచ్చారో వాళ్ళందరూ కూడా దీవెనలు పొందుతారు. దర్శన గ్రంథంలో ప్రభు ఇలా అంటారు, నేను బయట నిలబడి తలుపు తట్టుచున్నాను, ఎవరైతే తలుపు తెరిచి నన్ను లోనికి రాణిస్తారో వారితో కలిసి నేను భుజిస్తాను అంటారు. ప్రభుతో కలిసి భుజించేదంటే దానికంటే మించిన ఒక సంతోషం ఇంకొకటి లేదు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మూల పాపాలు 7: గర్వము, అసూయ, భోజన ప్రియము, మోహము, కోపము, దురాశ, సోమరితనం. ఈ 7 మూల పాపాలకి 7 మూల పుణ్యాలు కూడా ఉన్నాయి. ఆ పుణ్యాలు ఏంటి? దీనత్వము, కనికరము, ఉపవాసము, పరిశుద్ధత్వము, ఓర్పు, దయాళత్వము, చురుకుదనం. ఈ 7 ఈరోజు ప్రత్యేకముగా మనం ధ్యానించే అంశానికి దగ్గరగా ఉండేటువంటి ఒక పుణ్యం, ఒక పాపం ఏంటంటే
దురాశ అనేది పాపంగా ఉంది, దయాళత్వము అనేది పుణ్యంగా ఉన్నది. దయాళత్వం ఏంటంటే దయతో కూడినటువంటి ఉదార స్వభావము. ప్రభు అంటారు, నిండి పొర్లిపోవు కొలమానముతో మీకు వసగబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకు కొలబడును. ఒక రాజు మారువేషం వేసుకొని ఒక భిక్షగాడులా ఆయన కూర్చున్నాడు. పొరపాటు. ఒక రాజు ఒక భిక్షగాడి వద్దకు వెళ్ళి చేతులు చాచి నాకు ధర్మము చెయ్యము అన్నారు. ఆ భిక్షగాడి వద్ద ఏమీ లేవు, కానీ ఆయన సంచిని చూసినప్పుడు అక్కడ కొన్ని గింజలు అంటే బియ్యపు గింజలు కొన్ని ఉన్నాయి. ఆ కొన్నే వాటిని ఆ రాజుగారి చేతిలో వేశాడు. రాజుగారు వెళ్ళిపోయాడు. కొంతసేపు తర్వాత ఒక సైనికుడు వచ్చి అయ్యా, నువ్వు రాజుగారికి ఇచ్చిన ధర్మం ఇదిగో రాజు మళ్ళా నీకు తిప్పిస్తున్నాడు. చూస్తే ఎన్ని గింజలైతే ఇచ్చాడో అన్ని గింజలు బంగారు గింజలు పంపాడు ఆయన. ఒరే ఇలా అయితే ఇంకా ఎక్కువగా ఇచ్చి ఉన్నవాడిని, ఎక్కువగా నాకు వచ్చేది కదా. ఏ కొలతతో కొలిచదవో ఆ కొలతతోనే నీకును కొలబడును. మనం ఇతరులకు ఇవ్వాలన్నప్పుడు చెయ్యి రాదు, మనసు ఒప్పదు. మనకని మనం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం, అవసరమైంది అనవసరమైంది అన్నీ కూడా. కానీ దయాళత్వము, ఉదార స్వభావము అని వచ్చేటప్పటికి మన చెయ్యి రాదు, మనసు ఒప్పదు. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానములో ధనవంతుడు లాజరు తన ఇంటి వాకిటి కడే పుండ్లతో ఉన్నటువంటి అతని లాజరుని చూశాడు. ఆయన మనసు కరిగి ఉంటే ఆయన ఏం పని చేసి ఉండాలా? తనకున్న దాంట్లో ఆ వ్యక్తికి చేయటం ఎంతో తక్కువేగా చేసి ఉండొచ్చుగా, చేయలేదు. అందుకే అంటారు, ఆ ధనవంతుడు చేసిన తప్పేంటి? అతని కొట్టాడా, తిట్టాడా, మెడబెట్టి నెట్టాడా? ఆయన చేసిన తప్పేంది? ఏ మంచి చేయకపోవటమే తప్పు. పాపం చేయకుండా ఉండేది ఒక పక్క అయితే, పుణ్యం చేయాల్సింది ఇంకో పక్క. నేను ఏ తప్పు చేయలేదు, మరి ఏ మంచి చేశావు? తప్పు చేయని సీటు బాగానే ఉందనుకో, మరి మంచి చేసిన సీటు ఖాళీగా ఉందే. ఆ మంచి అనేది ఇలా దయాళత్వం చూపించాలి. పోయిన వారం కూడా చెప్పాం, సత్క్రియలు చివరి తీర్పు 7 శారీరక కారుణ్య క్రియలు, 7 ఆధ్యాత్మిక కారుణ్య క్రియలు అని చెప్పాం. మన జీవితం అంతా దాని మీదే ఆధారపడి ఉన్నది. చాలా వరకు మనుషులు ఎక్కడైతే బంకతనముతో బిగించి పెడతారో అక్కడ నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది. మీరు ఒకసారి మనస్సును పర్యాలోచన చేయండి. ఎక్కడైతే ఏ ఒక్క దాన ధర్మ క్రియలు చేయకుండా, ఎటువంటి ఉదార స్వభావం చూపించకుండా, అట్ట దేవునికి కానీ ప్రజలకు కానీ ఇవ్వకుండా బిగించి పెట్టారో ఆ చోట చినిగిపోయి మొత్తం కారిపోతాయి. ఇది చాలా చోట్ల చాలామంది జీవితంలో జరిగినటువంటి వాస్తవం. ప్రియమైన సోదరులారా, అది ఎలా ఉంటుందంటే, అనుకోకుండా ఒక ఆపద, అనుకోకుండా ఒక నష్టం. ఆ నష్టం ఎంత ఉంటుందంటే, ఆ నష్టమైనటువంటి దాన్ని సత్క్రియలుగా చేసి ఉంటే పుణ్యమైనా మిగిలేదు కదా అని అప్పుడు అనిపిస్తుంది. వేమన ఇలా అంటాడు, ధనమును కూడబెట్టి ధర్మంబు చేయక తాను తినక లెస్స దాసుకోగా
తేనెటీగ గూర్చి తెరువరకీయదా విశ్వదాభిరామి వినేరవేమ. ధనమును కూడబెట్టి అట్ట దానము చెయ్యకుండా, తాను తినకుండా దాచిపెట్టి అది చివరికి ఎట్టయిపోతుంది? తేనెటీగలు వాటి యొక్క తేనెను భద్రంగా దాచిపెట్టి అలా ఉండేటప్పుడు ఆ దారిలో పోయే ఒకడు ఆ చెట్టు ఎక్కి ఆ కొమ్మ ఇంచి దాన్ని మొత్తం తీసుకొని తినేసిపోతాడు. అలా అయిపోతుంది అని అంటాడు. ఒకరోజు ఒక కథ, ఈ కథలో ఆ ఊర్లో నిప్పు లేదంట. అందరూ కూడా నిప్పు లేకుండా బాధపడుతున్నారు. అప్పుడు ఒక ఆయన అన్నారు, నువ్వు చాలా దూరం ప్రయాణమై వెళ్తే అచ్చట ఒక్క చోట నిప్పు ఉంది, నువ్వు తీసుకొని రావచ్చు. అలా ఇక ఊరు వాళ్ళందరూ కూడా అతన్ని ప్రోత్సహించి సాగనంపారు. ఈయన బయలుదేరి తన ప్రయాణం కొనసాగించాడు. ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు, కొండ కోన లోయ అన్నీ ఎక్కి చివరికి చేరాల్సిన స్థలం చేరుకున్నాడు. ఆ చోట నిప్పు ఉనింది, దాన్ని తీసుకున్నాడు. ఆ నిప్పు రవ్వలు ఆరిపోకుండా బొగ్గులు తీసుకున్నాడు. ఆ యొక్క పాత్రములో నిప్పు పెట్టుకొని బొగ్గులు పైన వేసుకొని ఆయన ప్రయాణమే వస్తూ ఉన్నాడు. అలా వచ్చేటప్పుడు ఆ కొండ దిగి వచ్చే ఒక పరిస్థితిలో ఒక ఆయన ముందుకు వచ్చి, అయ్యా మాకు కొద్దిగా నిప్పు ఇవ్వయ్యా అని అడిగాడు. ఎంతో దూరం నుంచి నేను తీసుకొస్తున్నా, నీకు ఇవ్వాలా అన్న మనసు లేకుండా ఆయన కొద్దిగా ఆ నిప్పు రవ్వలు ఆయనకి ఇచ్చాడు. దానితో ఆ వ్యక్తి, ఆ ఊరోళ్ళు నిప్పు చేసుకున్నారు. ఇక ఈయన బయలుదేరి చివరికి తన ఊరు చేరుకోవాలి. ఇదిగో రాబోతున్నాడు, వచ్చేస్తాడు అందరూ కాసుకునేటప్పుడు కుంభవర్షం పోసింది. ఆ దెబ్బకి ఆ నిప్పంతా ఆరిపోయాడు. ఇంత దూరం కష్టపడి వెళ్ళి తెచ్చినటువంటి ఈ నిప్పు ఒక దెబ్బకి ఆరిపోయిందే, ఏం చేయాలి ఇప్పుడు అని బాధపడినప్పుడు ఆయన అన్నాడు, మీరేం బాధపడబాకండి, వస్తా దారిలో ఒక ఊరు వాళ్ళు అడిగారు, నేను వాళ్ళకి ఇచ్చాను కొద్దిగా నిప్పు, ఇప్పుడు వాళ్ళ దగ్గర అది ఉంటుంది, నేను వెళ్ళి తెస్తా మళ్ళా అని వెళ్ళినప్పుడు ఆ ఊరు వాళ్ళు నీకు ఎంత కావాలంత తీసుకొని ఆయన ఇదిగో ఉంది అని ఇవ్వటం జరిగింది. ఈ కథ వెనకున్న సత్యం ఏంటంటే, మనము ఉదార స్వభావముగా ఇతరులకు చేసేది మళ్ళా ఇంకో రీతిలో తిరిగి మనకే వస్తుంది. తలుపు గుండా బయటికి వెళ్ళేది కిటికీ గుండా ఇంట్లోకి వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఉదార స్వభావంతో, దయాళత్వముతో, పిడికిళ్ళు బిగించకుండా మనం ఇతరులకి ఇవ్వాలి అనేది. ఎప్పుడైతే అలా ఇవ్వకుండా బిగించి పెడతామో మనం బిగించిన దానికి 10 అంతలు ఒక్క దెబ్బకి నష్టమైపోతుంది. పేతురు తన మొదటి లేఖలో 4వ అధ్యాయం 9వ వచనం ఇలా అంటున్నారు, సణుగు కొనక ఒకరికి ఒకరు ఆతిథ్యమసగుడు. కొన్నిసార్లు ఇంటికి అతిథి వచ్చేసాడే, ఇతను ఎట్ట పంపించేది తెలియక ఇంట్లో పొగ పెడతారంట. పొమ్మనకుండా పొగ పెట్టడం, పొగ పెడితే ఇంట్లో ఉండలేరుగా. ఒక దంపతులు ఇంటికి అతిథులు వచ్చేసారే, వీడిని ఎప్ప పంపించేది తెలియకుండా వీళ్ళిద్దరూ కొట్లాట మొదలు పెట్టుకున్నారు. భార్య భర్త ఒకే కొట్లాట మధ్యలో ఈనాట ఉంటాడు. అయ్యా ఇంకో రోజు నేను వస్తాను వెళ్ళిపోయాడు. ఇలా అలాగే హీబ్రేయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయం 2వ వచనములో పరాయి వారికి ఆతిథ్య మసగుటలో అశ్రద్ధ చేయకుడు, దాని వలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అదే ఈరోజు మొదటి పఠనం. వచ్చిన వాళ్ళు దేవుని యొక్క దూతలని తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చారు. తద్వారా వాళ్ళు
దేవుని యొక్క దీవెనలు పొందారు. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 13:15లో మనం చదువుతున్నాం, సాంసోను తండ్రి మనోవా తన భార్య వారికి దేవదూత దర్శనం ఇచ్చి, మనోవా భార్యతో నువ్వు ఒక కుమారుని కంటావు, అతని వెంట్రుకలు కత్తిరించకూడదని అంతా చెప్పినప్పుడు మనోవా అప్పుడు అక్కడ ఉండడు. తిరిగి వచ్చిన తర్వాత మనోవా తన భార్యతో ఉండేటప్పుడు ఆ దేవదూత వస్తాడు. ఆ దేవదూత ఇచ్చినటువంటి ఆ సందేశానికి సంతోషముగా ఆయన దేవదూతకు ఒక ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. మనోవా ప్రభు దూతతో, అయ్యా నీకొక మేక కూనను కోసి విందు సిద్ధం చేసేదను, మమ్ము కరుణించి కొంచెం సేపుడు నిలువము, మేము విందు చేసే వరకు ఉండండి, భుజించి పొండి అని చెప్పటం. అలాగే లూకాసు వార్త 11:5-6లో ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏంటంటే, ఒకడికి ఒక అర్ధరాత్రి పూట ఒక మిత్రుడు దారిలో పోతూ వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతనికి పెట్టడానికి ఏమీ లేదు. ఈయన మిత్రుడి వద్దకు వెళ్ళి తలుపు తట్టి, అయ్యా నా మిత్రుడు ఒకడు దారిలో పోతూ నా ఇంటికి వచ్చాడు, వాడికి పెట్టడానికి నా దగ్గర ఏం లేదు, కాబట్టి నాకు 2 రొట్టెలు బదులు ఇమ్ము, నేను మళ్ళా. ఆ రాత్రి పూట నేను నా బిడ్డలు పడక ఎందున్నాము, నేను లేచి ఇవ్వలేను అని చెప్పినను పదే అడగటం వల్ల ఆయన ఇస్తాడని చెప్తాడనమాట. దీంట్లో రెండో అంశంగా చూస్తే, మన ప్రార్థన ఎప్పుడు కంటిన్యూస్గా చేయాలని ఒక రకం ఉన్నా, ఇంకొక పాయింట్ ఏంది, అర్ధరాత్రిలో వచ్చినటువంటి ఆ మిత్రునికి ఈయన వెళ్ళి తన మిత్రుని వద్ద కావలసిన రొట్టెలు తీసుకోవటం. మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు పలికను అనుకొనుడు, మిత్రమా నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము, నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదు అని ఆయన దగ్గర తీసుకొచ్చి పెట్టడం. ఈ యొక్క ఆతిథ్యం వల్ల జరిగే లాభాలేంటి? మొట్టమొదటిది, సంబంధాలు పెంపొందిస్తుంది. ఎప్పుడైతే ఒకరికి ఒకరు ఆతిథ్యం చూపిస్తారో అక్కడ వాళ్ళ యొక్క బంధుత్వం, బాంధవ్యం అనేది పెరుగుతుంది. రెండోది, ఆతిథ్యం వల్ల నమ్మకము, పరస్పర గౌరవము వాళ్ళు పొందుతారు. మూడోది, ఆతిథ్యం వల్ల అన్యోన్యత పెరుగుతుంది, శాశ్వతమైనటువంటి ఒక బంధుత్వం పెరుగుతుంది. నాలుగోది, ఈ ఆతిథ్యం వల్ల దయను మనం గుర్తించగలం. దయ పొందిన వారు ఎవరు, దయ లేని వారు ఎవరు చూసుకోగలం. అలాగే ఈ ఆతిథ్యం వల్ల కృతజ్ఞతా భావం పెరుగుతుంది. ఆరోది, ఈ ఆతిథ్యం వల్ల నీ ఖ్యాతి పెరుగుతుంది. ఏడోది, ఈ ఆతిథ్యం వల్ల నీకు వ్యక్తిగతంగా సంతృప్తి కలుగుతుంది, మనసులో సంతోషం కలుగుతుంది. ఎనిమిదోది, ఈ ఆతిథ్యం వల్ల విశ్వసనీయత పెరుగుతుంది. తొమ్మిదోది, ఈ ఆతిథ్యం వల్ల సహనాన్ని నువ్వు పొందగలవు, ఓర్పు అనేది మనం నేర్చుకుంటాం. పదోది, ఈ ఆతిథ్యం వల్ల ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకునేటువంటి ఒక మనస్సు కలుగుతుంది. ఒకరోజు 2 దేవదూతలు లోకములో ప్రయాణమై పోతూ ఉన్నారు. వాళ్ళు దేవదూతలు అని ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరూ మొట్టమొదటిగా ఒక ధనికుడి ఇంటికి వెళ్ళారు. ఆ ధనికుడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ధనికుడితో, అయ్యా మేము ఈరోజు రాత్రి గడపడానికి మాకు కొద్దిగా స్థలం ఇవ్వు అని అడిగారు. ఆ ధనికుడికి విశాలమైన మనసు లేదు.
ఇల్లు ఎంతో పెద్దదిగా ఉన్నా ఉండడానికి స్థలం చూపించకుండా వాళ్ళ ఇంటి కింద ఉన్నటువంటి ఒక చిన్న సొరంగంలో ఒక గది, కిందంతా కొద్దిగా తడితడిగా ఉంది, గోడలలో మట్టి లేసి ఉంది, అక్కడ ఒక పడక ఉంది, మీరు వెళ్ళి అక్కడ పడుకోండి అని పంపించాడు. ఆ దేవదూతలు ఆ రోజు రాత్రి ఆడ గడిపారు. ఆ స్థలము, ఆ వాతావరణం చూసేటప్పుడు ఇక అర్థమైంది ఈ మనిషి యొక్క మనసు ఎటువంటిదని. ఉదయం బయలుదేరిపోయేదానికి ముందుగా ఈ పెద్ద దేవదూత ఆ గోడలో ఉన్నటువంటి ఒక బొక్క దాన్ని మట్టెత్తి మూసేశాడు. ఈ చిన్న దేవదూతకి ఆయన ఏం చేస్తున్నాడని అర్థం కాలేదు. ఆ తర్వాత ఇక ఆ రోజు గడిచింది. రెండో రోజు రాత్రి ఒక పేదవాని ఇంటికి వెళ్ళాడు. వారిది గుడిసె. ఆ గుడిసెలో వారి భార్య, ఆయన, వాళ్ళకి కొన్ని గొడ్లున్నాయి, పశువులు. ఇంటి బయట ఆ పశువులు కట్టేసింది, ఇంటి బయట ఒక మంచం, ఇంట్లో 2 పడకలు. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి ఆయన ఆతిథ్యం అడిగారో, అయ్యా రా, ఇదిగో ఈ గదిలో మాది పెద్ద భవనం కాదు, చిన్న గుడిసె, దయచేసి మీరు లోపల ఉండండి అని వారికి లోపల ఉండమని ఆతిథ్యం ఇచ్చి బయట ఆ సల్లో ఆయన భార్య బయటికి వెళ్ళి పడుకున్నారు. ఆ రోజు ఉదయం లేచేటప్పటికి ఆ పశువులో ఒకటి చనిపోయింది. ఇక వారిని ఓదార్చేసి ఆ తర్వాత వీళ్ళు బయలుదేరిపోతున్నారు. ఈ చిన్న దేవదూత పెద్ద ఆయన అడిగాడు, అయ్యా దీని అర్థం ఏంటి? వాళ్ళేమో ధనికులుగా ఉండే, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యం బాగలేకపోయినను ఆ ఇంటి గోడకున్నటువంటి బొక్కంతా కూడా నువ్వు రిపేర్ చేశావు. మరి ఇక్కడ వీళ్ళెంతో మంచి మనసుతో వాళ్ళ యొక్క ఇల్లు మనకిచ్చి వాళ్ళు బయట పడుకున్నారు, మరి వాళ్ళ ఇంట్లో పశువు చనిపోయేటట్టు చేశావు, ఏం న్యాయం ఇది? అప్పుడు ఆ పెద్ద దేవదూత అన్నాడు, ఆ పెద్ద భవనంలో ఉన్నటువంటి వారికి మంచి మనసు లేదు, వారికి కావలసినంత ధనం ఉన్నది, ధాన్యం ఉన్నది, కానీ ఆ ఇంటిని వాళ్ళు కొనేదానికి ముందుగా పూర్వీకులలో ఎవరో ఒకరు కొద్దిగా బంగారాన్ని ఒక పెట్టెలో పెట్టి ఆ సొరంగపు గోడ పక్క పెట్టేస్తున్నారు. ఆ సొరంగపు గదిలో అది ఉన్నది, దాని మీద మూసున్న మట్టి పడిపోయింది. ఈయన కనుక దాన్ని చూశాడంటే ఇంకా ఆ బంగారం తీసుకొని ఇంకా పెరిగి పెద్దవాడైపోతాడు. అందువల్ల ఆ మనిషి దాన్ని చూడకుండా నేను మట్టేసి మూసేశాను. మరి ఇక్కడ చనిపోయిన సంగతి ఏంటి? మరణ దేవదూత వచ్చి ఆ రోజు ఆమె అనగా ఈ పేదవాని యొక్క భార్యను తీసుకొని పోవడానికి వచ్చింది. మరణం ఆమెకి ఆసన్నమై ఉండింది. ఆ రోజు ఆమె చనిపోవాలి. ఆమె స్థానంలో ఒక పశువునిచ్చేసి నేను ఆమె ప్రాణాన్ని కాపాడాను అని చెప్పి. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కథ వెనుకున్నటువంటి అర్థం ఏంటి అంటే, ఉదార స్వభావం ఉన్నవాడికి దేవుడు ఇంకా ఇంకా ఇస్తారు. ఉదార స్వభావం ఉన్న వారికి జీవాన్ని కాపాడుతారు. మరణించినటువంటి లాజరును ప్రభు లేపాడు. బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇచ్చాడు. ఈ విధంగా ఎక్కడైతే ఆతిథ్యాన్ని ఎవరైతే ఇచ్చారో వాళ్ళు దేవుడి వద్ద అనుగ్రహాలు పొందారు. ఎందువల్ల మనం ఆతిథ్యం ఇవ్వాలి అని అడిగితే అది ప్రకృతిలో ఒక నియమం. మత్తయి సువార్త 7:12 మనం చదివితే, ఇతరులు మీకేమి చేయవలని మీరు కోరెదరో దానిని మీరు పరులకు చేయుడు, ఇదియే మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము. మనం ప్రస్తుతం ఇక్కడున్నాం కాబట్టి మన ఇంటికాడ మనకంతా చక్కగా జరుగుతుంది. రేపు ఎక్కడో ఒక ఊరు కానీ ఊరు పోయి మనం అక్కడ
ఇబ్బందికి గురి అయినప్పుడు అక్కడ ఎవరైనా మనకు ఆతిథ్యం ఇస్తే మనకి ఎంత సంతోషం. అనగా మనమున్న చోట మనం ఆతిథ్యం ఇస్తే మనం పోయే చోట కూడా దేవుడు తన దీవుని మనకిస్తారు. అలాగే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7వ వచనములో మీ భోజనమును ఆకలిగొన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయం ఇవ్వుడు, బట్టలు లేని వారికి దుస్తులు నిండు, మీ బంధువులకు సహాయం నిరాకరింపకుడు అని ప్రభువు చెప్పుచున్నారు యెషయా ప్రవక్త ద్వారా. అలాగే హీబ్రేయులకు రాయబడిన లేఖ 13:2లో పరాయి వారికి ఆతిథ్యం అసగుటలో అశ్రద్ధ చేయకుడు, దానివలన కొందరు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. కాబట్టి మనం ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి మనకున్నది, ఇవ్వాల్సిన ఒక అవసరం మనకున్నది. మనం ఇవ్వాలి. నీకు ఇష్టమైతే ఇవ్వండి అని చెప్పట్లా, మీరు ఇవ్వాలి అంటున్నారు దేవుడు. లూకాసు వార్త 24:29లో ఎమ్మేయుస్ వెళుతున్నటువంటి ఆ ఇద్దరు శిష్యులు ప్రభుతో ఏమన్నారు? అంతటా వారు ప్రభుతో, ప్రొద్దు వాలిపోయినది, సంధ్య వేళ అగుచున్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతం చేయగా ప్రభువు ఆ రోజు వారితో ఉన్నారు. ఆ తర్వాత భోంచేసేటప్పుడు తాను ఎవరో చూపించారు. అలాగే ఈరోజు మనం చదివినటువంటి సువిశేషంలో కూడా, చదివిన మొదటి పట్టణంలో కూడా దాన్నే చూస్తున్నాం. మనం ఇతరులకు చేసే ఆతిథ్యం చివరికి దేవుడికి చేసినట్టే. కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు, అటు మరియమాతనో జోజప్ప గారో యేసు ప్రభువో మన ఇంటి ముందు వచ్చి ఒక భిక్షగాడి వలెనో మరి అవసరం ఉన్న వారి వలనో మనల్ని ఏదైనా అడగచ్చు, మనల్ని పరీక్షించవచ్చు. అందుకే దాన ధర్మాలు చేసేటప్పుడు వాళ్ళు కండ్లల్లో చూడాలి అంటారు. వారి కండ్లల్లో మనం చూడగలిగితే బహుశా దైవ ప్రసన్నము అందులో మనం గుర్తించుకోవచ్చు అని కూడా అని అంటారు. ఎవరైతే ఆతిథ్యం ఇవ్వరో వారు దేవుని చేత శాపమును పొందెదరు. జ్ఞాన గ్రంథము 19వ అధ్యాయం 13-16లో ఆ దుర్మార్గులు శిక్షకు గురి అయిరి. ఆ శిక్ష ప్రారంభిక మునిపే భీకరమైన ఉరుములు వారిని హెచ్చరించను. వారు తమ అపరాధములకు తగిన దండనను అనుభవించిరి. వారు పరదేశుల పట్ల మహాద్వేషము చూపిరి. పూర్వము అన్యజాతి వారు అజ్ఞతా ప్రజలు తమ చెంతకు రాగా వారిని ఆహ్వానింపరైరి. కాబట్టి ఎవరైతే అతిథుల పట్ల ఆతిథ్యం ఎవరో వారు దేవుని చేత శపించబడుదురు. అలాగే జ్ఞాన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనములో పుణ్య పురుషుని ఇంటి తలుపు చెంతకు వచ్చిన అన్యులు గుడ్డివారైరి. అంధకారం వారిని చుట్టూ క్రమ్మెను. వారిలో ప్రతివాడు తన తలుపును తాను వెతుకుచూ వెళ్ళిపోయాను. ఇది ఎక్కడ జరిగింది? లోతు ఇంటికాడ. లోతు ఇంటికి వచ్చినటువంటి ఆ ఇద్దరు దేవదూతలు వారిని బయటికి నెట్టు, మేము వారిని చూడాలి, వారితో పాపం చేయాలని ఆ సోదోము ప్రజలు అడిగినప్పుడు వారు లోతును కాపాడి అతని వెనక్కి లాగి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళగా ఒక్క చూపు చూశారు. ఆ చూపుతో వాళ్ళందరూ గుడ్డి వాళ్ళు అయిపోయారు. దీనితో ప్రభు అంటారు, నేను అన్యుడై ఉంటేనే నన్ను పరామర్శించదివి, లేక నన్ను పరామర్శించలేదు అని అంటారు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు మనకిచ్చే ఆ సందేశం ఇదే. మనము
కథోలిక క్రైస్తవులుగా ఆతిథ్యం ఇవ్వటంలో ఎటువంటి రీతిలో మనము మన ఇంటి తలుపును మూసుకోకూడదు, మన హృదయ తలుపును ముయ్యకూడదు. ఉదారముగా వసగినప్పుడు ఉదారముగా మనకు తిరిగి వస్తుంది. ఎప్పుడైతే నీ ఉదార స్వభావం చూపించవో ఉన్నది కూడా ఊడిపోతుంది. అదే ఈరోజు ప్రభు మనకిచ్చే సందేశం. సమాధిలో ఉంచబడిన పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చెప్పుటకు వచ్చు. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపములు మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉద్ధానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. స్వామి ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, మీరెట్టి శ్రమ చేయకున్నను నీవు వారికి స్వర్గం నుండి ఆహారం నొసగితివి. శ్రీ సభను సకల క్రైస్తవ సంఘమును సమృద్ధిగా దీవించి విశ్వాస అభివృద్ధికి గావించమని తండ్రి దేవుని ప్రార్థించుకుందాం. ఓ అనుగ్రహ పరిపూర్ణుడైన దేవ, మా తిరుసభను అనురాగముతో పాలించుచున్న మా 14వ లియో పరిశుద్ధ పాపగారిని, మా విశ్వాసుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో కృషి చేయుచున్న మా ప్రకాశం పీఠాధిపతులను, పిల్లి అంతోని దాస్ సహపీఠాధిపతులను, మా గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను పవిత్రాత్మ దీవెనలతో నింపండి. వారు స్వయంగా మీ వాక్కులోని మాధుర్యాన్ని గ్రహించి దానినే విశ్వాసులకు బోధించు ఆదర్శప్రాయులుగా వారిని రూపొందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శాంతి కాంతలొసుకు దేవా, అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును. ఇశ్రాయేలీలు శాంతితో మనదరు అని దైవ ప్రజలను దీవించినట్లే మీ యందు జ్ఞానస్నానం పొందిన మా అందరినీ మీ ప్రేమలో భద్రపరిచి మీ శాంతితో దీవించి మాకు రక్షణ భాగ్యం దయచేయమని అందరి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ జీవాధిపతి అయిన సర్వేశ్వర, మీరు కాపరిలేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము చూపినట్లు మా సంఘములోని ప్రతి ఒక్క బిడ్డపై మీ దయా కనికరములను చూపండి. మేమంతా మీ చల్లని నీడలో సుఖశాంతులతో ఆత్మ సంతృప్తితో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మీ పవిత్ర సాన్నిధ్యంలో విశ్రాంతి పొందినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వకృపానిధి యగు ప్రభువా, మీ ప్రేమాగ్నులకు వ్యతిరేకముగా చేసిన పాపములకు మేమంతా పశ్చాత్తాపపడి చక్కని పాప సంకీర్తనం చేయనట్లు మమ్ము ప్రేరేపించండి. పాప పంకిలాన్ని కడిగివేసుకొని దివ్య పూజా బలిలో మీ దివ్య శరీర రక్తములను స్వీకరించినప్పుడెల్లా ఆధ్యాత్మికంగా మమ్ము బలసంపన్నులను చేయండి. మేము నిత్యము పుణ్య మార్గంలో నడుచుటకు మీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణకు నిలయమైన దేవా, మా కుటుంబాలలో ఉన్న కష్టాలను, కలతలను, కలహాలను, సమస్యలను, అశాంతిని సమూలముగా మీ పరిశుద్ధ రక్తము ద్వారా కడిగివేసి మీ కౌగిలిలో ప్రశాంతతను, ఓదార్పును, గుండె నిబ్బరాన్ని మాకు దండిగా మెండుగా నొసగి మా జీవితములను ఫలవంతం చేసి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం. మన మనవులన్నీ కూడా మరియ తల్లి కరుణ ద్వారా ప్రభుని సమర్పించుకుందాం. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము.
నిలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనిండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తుల ఓ నిత్య సర్వేశ్వర, మంచి కాపరి గాయపడిన గొర్రెకు వైద్యం అందించి భుజం మీద ఎత్తుకున్నట్లే మా దైనందిన జీవితంలో పడిన దెబ్బల నుండి మీ బలము గల హస్తముతో లేవనెత్తి మాకు ఓదార్పును ఒసగి మమ్ము రక్షించండి. మేము సాతాను శోధనలో, నిరాశ నిస్పృహలో, చీకటి లోయలో చిక్కుకోకుండా సదా మీ జీవముతో నింపండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా? వేలాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నేనేమి చెల్లింతును? నీవు చేసిన నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరుల, నేను మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ఇట్లా ప్రార్థన చేయండి. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రం విధించిన అన్ని విధములైన అర్పణలు పూర్తి చేసితివి. మీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బతిమాలుకొనుచున్నాము.
ఆబేలు కానుకను దీవించిన విధముగా ఈ బలిని పవిత్ర మనస్సము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో మీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులు ఉన్నతము త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభున కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట మీ కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపను రద్దు చేసను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గము తెరచను. తండ్రి, అతడు మీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారమును తెరచను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతమేమి స్తుతిగానం చేయటం ఎట్లనగా, హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 దేవుని నామమున వచ్చేడి వారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మిమ్మల్ని స్తుతించిన యుక్తము. ఎలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవన పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మల బలిని అర్పించడకై ప్రజల నిరతము పిలుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు మీ సముఖము తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన
యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చన నెరవేర్చున్నాం. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచిందము. కనుక తండ్రి, మీ కుమారి రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారమును స్మరించుచు వారు మరలా ఈవెంచర్ ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తమ మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టు దయచూపము. వారే మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పుణిత జోజప్ప గారితోనూ చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పుణితులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునికి వారసులుగా చేయం. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువ, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలు కొనుచున్నాం. ఈ లోకంలో యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకుడుగు మా లియో పాపు గారిని ప్రకాశ మరి అంతోనిదాస్ పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందు దృఢపరపు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనల్ని ఆలకింపు. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ ప్రేమిదిలోకి పడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొను. మేము అతను చేరి మీ మహిమను వీక్షించవచ్చు నిత్యానం పొందుదముగా. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కల్పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో లేకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీడులను మమ్ము రక్షించము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపముని విముక్తులు చేసి అన్ని కలతలు సర్వదా కాపాడుము.
మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి రైకతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుంది. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమో. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమో. పిదాతా సృష్టికర్త, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే పునీత ఇన్నాస్ వారు మంచి చేస్తువారు నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. మీరు నన్ను ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయం మందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతించుదురుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా దాసురాలనైన నేను దేవువారి సముఖములో మోకాళ్ళ మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవువారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవువారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమయనుడు సుకృత తలంపులను, నా పాపక్రమముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రించవలనని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరునట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరిప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ నుండి వారు తెలియజేయడం ఏమనగా సంకు వారి కుంటాని ఊరిలో నుండి చుట్టుతోటి సురేష్ బాబు అన్నపూర్ణమ్మ గారి కుమారుడైన చిరంజీవి కుమారునకు ఖమ్మం మేకులాసనం మృత్యుగుంట అనే ఊరిలో నుండి కొట్టే బాలస్వామి ఆరోగ్యమ్మ గారి కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి కొట్టి నవ్య స్త్రీలకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహము జరగబోతున్నది. కావున రక్త సంబంధమైన, బియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, ఇంకా ఏ ఇతరమైన విఘ్నములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన గల వెంటనే విచారణ గురులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాం. ఇది మొదటి ప్రకటన. మరి ఒక ప్రకటన నెల్లూరు మేకులాసనం ఒంగోలు విచారణ సెంట్ తెరెసా చర్చ్. ఇక్కడ రెండు వారు తెలియజేయడం ఏమనగా పెరంబావు అనే ఊరిలో నుండి దేవర్సి జిజి గారి కుమారుడైన దివ్యాసి వినోద్ మిథున్ దివాసి లకు ఒంగోలు అనే ఊరిలో నుండి కోటేశ్వరరావు ఆశా రేఖ గారి కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి దివ్య పావనికి దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోతున్నది. కనుక రక్త సంబంధమైన, బియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, ఇంకా ఏ ఇతరములైన విఘ్నములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణకులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది మొదటి ప్రకటన. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, వచ్చే శనివారం 26వ తారీఖు ఏడుగొండపాడులో మరియు మాత గౌరవార్థం దివ్య బలి పూజ ఉంటుంది. పోయిన వారము మన గుడికి కొత్త కీబోర్డు కావాలని నేను మనవి చేశాను. దయచేసి మీకు ఎవరైనా ఇటువంటి ఒక సహాయం మన గుడికి అందించాలని ప్రేరేపణ కలిగిన వాళ్ళు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. పూజ అయిన వెంటనే పిల్లలకి క్యాటెకిజం క్లాస్ ఉంటుంది. తల్లిదండ్రులు దయచేసి పిల్లలందరి సిస్టర్ వద్ద పంపాల్సింది మనవి చేస్తున్నాం. జూలై 22 మంగళవారం పుణిత మగ్దల మేరీ గారి పండుగ. జూలై 23వ తారీఖు బుధవారము పుణిత బ్రిడ్జిత్తమ్మ గారి పండుగ. జూలై 25వ తారీఖు శుక్రవారము అపోస్తులైనటువంటి పుణిత యాకోబు గారి పండుగ. జూలై 26వ తేదీకి మరియమాత తల్లిదండ్రులైనటువంటి పుణిత జోక్యం అన్నమ్మ గారి పండుగ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు అతి సమీపమున ఉండమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విశ్రమించి నూతన జీవితము జీవించగలుగునట్లు మీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. శక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్.
నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా, యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. యుగ యుగములకు
ప్రతిష్ఠింపబడనుగాక. 2025 జూబిలీ వేడుకలు యాత్రిక సంఘమైన మాలో పరలోకపు విలువల పట్ల ఆకాంక్షను మేల్కొల్పి